నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే అని నీకు అవకాశం ఇస్తే మందుకి బదులు విషయాన్ని ఇస్తావా? ఇప్పుడు ఆయనకి ఏమైనా జరిగితే నువ్వు నేను పోవాలి దేవకి. దాన్నే పోయింది. జీతం కోసం పనిచేసేది ఇంకో చోటికి పోతుంది. బామ్మగారు అలా మాట్లాడకండి. చిన్న చిన్న విషయాల్లోనే నేను ఎంత జాగ్రత్తగా ఉంటాను మీ అందరికీ తెలుసు. అలాంటిది సార్ ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో అజాగ్రత్తగా ఉంటానా? అలా అని నమ్మే ఇంతవరకు తెచ్చుకున్నావు. ఇవే టాబ్లెట్స్ నువ్వు వేసుకోవాల్సి వచ్చుంటే దాని మీద డేట్ చూడకుండా వేసుకుంటావా? నీ భర్తకి వేయాల్సుంటే 1కి 2 సార్లు చూసైనా వేసుండేదానివి కదా. మరి నా భర్త విషయంలోనే ఎందుకు ఇలా చేశావు? అంటే ఇన్నాళ్ళు నువ్వు చూపించిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత అంతా ఒట్టిదేనా? మాకేమైనా నీకేం పర్వాలేదా? మేడం కోపం ఉంటే కొట్టండి, కావాలంటే ప్రాణాలు తీసేయండి, కానీ ఇలా మాట్లాడద్దు మేడం. నార్మల్ ఇలాంటి దొంగ ఏడుపులు ఏడ్చే పాపం మా అమ్మ నాన్నల్ని మాయ చేసావు. నాకు మొదటి నుంచి నీ మీద అనుమానంగానే ఉంది. అందుకే నేనే మందులు తీసుకొస్తానని వెళ్తాను అని చెప్తే వద్దు నేనే తెస్తానని వెళ్ళాం. ఆ మందులు నానమ్మ నా చేత్తో ఇమ్మని చెప్పింది. అప్పుడు నాకిచ్చిన ఎక్స్పైరీ డేట్ చూసుండేదాన్ని, కానీ నువ్వివ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఇస్తే నేను చూస్తే నీ బండారం బయట పడుతుందనే కదా. కావాలనే చేసావు కదా. ఎన్నాళ్ళకి మా అమ్మ నాన్న దగ్గరికి నేను వస్తే నాకు నాన్న లేకుండా చెయ్యాలనుకున్నావు కదా. గాయత్రి గారు అలా మాట్లాడద్దండి. ఇంకెలా మాట్లాడమంటావయ్యా? మందులు చూసే తెచ్చానది కదా. అంటే ఆ మందులు వాడే గడువు తేదీ తీరిపోయిందని తెలుసు కదా. కావాలనే మా బావగారిని ఏదో చేద్దామని తెచ్చినట్టే కదా. మా అక్క నీకేం అన్యాయం చేసిందయ్యా? మిమ్మల్ని అంత బాగా చూసుకుంది, మరీ ఇంత నమ్మక ద్రోహం చేయాలని మీకెలా అనిపించింది? కొంపదీసా భ్రమరామ్మతో కలిసిపోయి మా అన్నయ్యని ఏదో చెయ్యాలన్న కుట్రతో మా ఇంటికి రాలేదు కదా. ఏం మాట్లాడుతున్నారు సార్? రాధ మేడం గారితో కలిసి భ్రమరామ్మని ఎదుర్కొంది. ఆవిడ ప్రతి కుట్రకి అడ్డుగా నిలిచింది. మన గోడంలో భ్రమరామ్మ బాంబు పెడితే తిరిగి ఆవిడ గోడంలోనే నాతో పెట్టించింది. రాధ నిజంగానే భ్రమరాంబ మనిషి అయితే ఇవన్నీ చేస్తుందా? ఏమో, భ్రమరాంబకి నష్టం కలిగించేలా నాటకమాడి మమ్మల్ని బాగా నమ్మించి ఆ తర్వాత దెబ్బ కొట్టాలని చూసిందేమో. ఇంకా దెబ్బ కొట్టాలని చూడటం ఏమిట్రా? ఇప్పుడు కొట్టింది కదా. చూడు మీ అన్నయ్య పరిస్థితి ఎలా ఉందో చూడరా. అక్కడికి నేను చెప్తూనే ఉన్నాను, హాస్పిటల్లో అయితే డాక్టర్లే మందులు ఇవ్వాలి, ఇంట్లో అయితే అయిన వాళ్ళు ఇవ్వాలి అని. ఈ దరిద్రం దాని చేత్తో మందులు వేయించద్దు, నా మనవరాలు వేస్తుందని కూడా చెప్పాను. కానీ అభిమానం ఉన్న వాళ్ళంతా అయిన వాళ్లే అన్నావు. కూతురు లాంటిది, అంతకన్నా ఎక్కువే అని కూడా అన్నావు. చివరికి ఏం చేసింది? చివరికి నా కొడుకుని కాటికి పంపించాలని చూసింది ఈ దరిద్రపుది. బామ్మగారు మీకు దండం పెడతాను, దయచేసి అంత పెద్ద నిందన మీద వేయకండి ప్లీజ్. నోరు మూయవే. చేసిందంతా చేసి నంగనాచిలాగా దొంగడుపులు ఏడుస్తున్నావా? నీలాంటి దాన్ని ఇంట్లో ఉంచనివ్వడమే తప్పు.
నిన్ను చూస్తేనే ఏదోలా ఉంది. ముందు ఇక్కడి నుంచి పోవే. మేడం ప్లీజ్, నేను కావాలని చేస్తానా మేడం? నేను మీకు అన్యాయం చేస్తానంటే మీరు నమ్ముతారా? ప్లీజ్ మేడం, నన్ను నమ్మండి మేడం. నేనే తప్పు చేయలేదు మేడం. ప్లీజ్ మేడం. పొమ్మని చెప్తుంటే నీకు కదా, నువ్విక్కడున్నా నీ గాలి తగిలినా మా నాన్నకి ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. వెళ్ళిక్కడి నుంచి రాధా పద రా. ఏ ధర్మం నిన్ను నడిపిస్తుంది, ఏ న్యాయం నిన్ను గెలిపిస్తుంది, నీలోని నైజం నిన్ను పడదోస్తుంటే ఏ నీతి బతికేనో. రాజులు పోయినా రాజ్యాలు మారినా, మారిందా ఏమైనా, మారేనా ఏమైనా, అర్ధశతాబ్దం అంతా యుద్ధం, ఏ చట్టమున్నా ఏం లాభం, బదులు నా పసుపు కుంకుమల్ని దూరం చేయాలనుకున్నావా? వెళ్ళిక్కడి నుంచి